హాయ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చాలా తొందరగా చాలా గాబరగా అయిపోయిందండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మాత్రం టైంలో మాత్రమే లంచ్ టిఫిన్ కూడా రెడీ చేయాలి. ఈరోజు అయితే లెగిసింది చాలా లేట్ అయిపోయింది. అందుకనే అరగంట మాత్రమే ఉండింది పిల్లల్ని రెడీ చేయడానికి, నాకు లంచ్ బాక్స్ టిఫిన్ కూడా రెడీ చేయడానికి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఇంకో కుక్కర్లో అయితే పప్పు టమాటా అయితే ఇంకో కుక్కర్లో పెట్టేశానండి. అంత లోపల కుక్కర్ విజిల్ వచ్చే లోపల కొంచెం దొండకాయలు ఉంటే కట్ చేసి పక్కన పెట్టేసుకొని పిల్లల్ని అయితే లేపేసి వాళ్ళని అయితే స్నానం చేయించుకొని బ్రష్ చేయించుకొని తీసుకొని వచ్చేసానండి. తీసుకొని వచ్చే లోపల అయితే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్ విజిల్ వచ్చే లోపల అయితే వాళ్ళు రెడీ చేసుకొని తీసుకొని వచ్చేసానండి బ్రష్ స్నానం చేయించుకొని. అంత లోపల అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. టిఫిన్ గురించి అయితే ఈరోజు అయితే ఉప్మా అయితే రెడీ చేశానండి. ఉప్మా అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి. అందు గురించి అయితే ఈరోజు ఉప్మా రెడీ చేసి పక్కన ఉంచేసుకున్నానండి. రెడీ చేసిన తర్వాత అయితే ఇక్కడ దొండకాయ ఫ్రైకి అయితే తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత దొండకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని అన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను సిమ్లో పెట్టేసి. అవి మగ్గే లోపల అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా ఉప్మానైతే వాళ్ళకైతే తినిపించేసానండి. తినిపించేసి అంత లోపల యూనిఫామ్లో అన్నీ వేసేసాను. లాస్ట్లో అయితే పప్పు టమాటా రసం అయితే తాలింపు పెట్టేసుకున్నానండి. అంతే అండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చాలా గాబరగా అయితే అయిపోయింది. ఇదివరకు అయితే నాతో పాటు మా మమ్మీ అయితే ఉండేవాళ్ళు. ఆవిడైతే నాకు హెల్ప్ చేసేవాళ్ళు, వెజిటబుల్స్ కట్ చేసేది కానీ లేదంటే పిల్లలకి తినిపించేది కానీ స్నానం చేసేది కానీ నాకు ఇబ్బందిగా అనిపించేది కాదు. ఈరోజు అయితే చాలా గాబరగా అయిపోయింది అనమాట.